రైట్. ఇంకా నేడు నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కలెక్టర్కు తీర్మాన కాపీని అందజేయగా అవిశ్వాసం పెట్టిన అసమ్మతి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో ఎక్స్ అఫీషియా ఓట్లతో చైర్మన్గా సైదిరెడ్డి ఎన్నికయ్యారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, సొంత పార్టీపైన అసమ్మతి సెగలు నెలకొనడంతో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇక నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే 11 గంటలకు ప్రారంభమైనటువంటి అవిశ్వాసానికి సంబంధించి ఇక 3 రోజుల క్రితం నల్గొండకు సంబంధించినటువంటి 34 మంది కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లతో కలిపి మొత్తం సభ్యులంతా కూడా క్యాంపు నుంచి డైరెక్ట్ గా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో అవిశ్వాసంపై అయితే మొత్తం పూర్తి స్థాయిలో తమ ఎక్స్ అఫీషియోతో సహా మొత్తం ఓట్లను కూడా అవిశ్వాసానికి ఉపయోగించుకునే విధంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ప్లాన్ చేసుకోవడమే కాకుండా ఇటు మందడి సైదిరెడ్డిపై ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ లో చేరడమే కాకుండా మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఇక 14 మంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అంతా మొత్తం కలిపి కూడా 34 మంది కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. అయితే నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 48 వార్డుల్లో గత ఎన్నికల్లో 20 సీట్లు మాత్రమే 20 కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు, అదేవిధంగా 20 కౌన్సిలర్లు కాంగ్రెస్ కు, అదేవిధంగా బీజేపీకి 6, మరొక వైపు స్వతంత్ర అభ్యర్థిగా 1, ఎంఐఎంకు 1 వచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఎవరికి కూడా సరైన మెజార్టీ రాకపోవడంతో కూడా గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లను వినియోగించుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక ఈసారి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత అనూహ్య పరిణామాల మధ్య బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 14 మంది కౌన్సిలర్లు, ఎలక్షన్లకు ముందు 7, ఎలక్షన్ల తర్వాత మరొక 7, మొత్తం 14 మంది ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ల జాబితా 34కు చేరింది. ఇక మొత్తం నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించిన మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా ఇక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు 3/4 ఇప్పటి వరకు అయితే కావాల్సింది మెజార్టీతో. అయితే 3/4కు 2 సభ్యులు మాత్రం తక్కువగా ఉండడంతో అంటే 36 మంది కావాలి. అయితే 34 మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ని చేరిన వారితో కలిపి మొత్తం 34 మంది ఉన్నారు. మరొక 2 ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని వినియోగించుకొని ఇటు మందడి సైదిరెడ్డి మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్కి లెటర్ ఇచ్చారు. ఇక నేరుగా క్యాంపు నుంచి ఇక్కడికి చేరుకోవడంతో అయితే నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇక ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారో వారందరిపై కూడా విప్ జారీ చేయాలంటూ కూడా కలెక్టర్కు లేఖ అందించిన నేపథ్యంలో వీరు కనుక అవిశ్వాస తీర్మానంలో ఇటు మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా ఓటు వేసినట్టయితే కనుక వారం రోజుల్లో కౌన్సిలర్లంతా కూడా తమ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న హామీ మేరకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 34 మంది ఎక్స్ సభ్యులతో కలిపి కూడా ఇటు చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో పావులైతే కలుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి గుర్రి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో ప్రకటించుకున్న నేపథ్యంలోనే ఇక ఈ అవిశ్వాస తీర్మానంపై కూడా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు గురు. అయితే వెంకటరెడ్డి, మీరు చెప్పినట్టుగా ఉన్న ప్రధాన కారణం ఇవే అని చెప్పుకోవచ్చా, లేదంటే ఏమైనా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయా? గతంలో నల్గొండ మున్సిపాలిటీలో 4 కోట్లకు సంబంధించిన అవినీతి మరకలు కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఇక్కడి నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇక దీనిపై కూడా విచారణ కొనసాగించాలంటూ కాంగ్రెస్ సభ్యులంతా కూడా పట్టుబట్టడం, మరొక వైపు ఇటు గత ఎన్నికల్లో ఎవరికి కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో కూడా ఎక్స్ అఫీషియో సభ్యులను ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న నేపథ్యం కూడా ఉంది. అదే తరహాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్లు వచ్చిన తర్వాత కూడా అదే ఎక్స్ అఫీషియో సభ్యులను ఉపయోగించుకొని మరొక కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు పావులు కదపడమే కాకుండా గత 3 రోజుల క్రితం నల్గొండ నుంచి ఒక బస్సు ద్వారా 34 మంది కౌన్సిలర్లంతా కూడా హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి అవుట్స్కట్ రిసార్ట్స్ లోకి క్యాంప్ అయితే వెళ్లారు. వీరంతా కూడా నేరుగా కాసేపటి క్రితమే నల్గొండ మున్సిపాలిటీ వద్దకు డైరెక్ట్ గా చేరుకోవడమే కాకుండా ప్రస్తుతం అయితే అవిశ్వాస తీర్మానంపై ఇక చర్చ అయితే జరుగుతోంది. మరి కాసేపట్లో నల్గొండ మున్సిపాలిటీ సంబంధించి మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అయితే పావులు కదుపుతూ కూడా ఆ కోణంలో అయితే ప్రస్తుతం అయితే చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.